దేశ రాజధాని ఢిల్లీలోని తీవ్ర నీటి సంక్షోభం నెలకొంది. పొరుగు రాష్ట్రాల నుంచి నీటి సరఫరా తగ్గడంతో ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి దారుణంగా పెరిగింది. యమునా నది జలాల సరఫరా విషయంలో ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మధ్య వివాదాలు తారాస్థాయికి చేరడంతో నీటి కష్టాలు తీవ్రమయ్యే ప్రమాదకర పరిస్థితి దాపురించింది. నీటి ఎద్దడికి రాజధానిలా మారుతున్న ఢిల్లీలో చాలా కాలనీలో ఎటు చూసిన మహిళలు, చిన్నారులు బిందెలు, బకెట్లు పట్టుకుని పెద్ద పెద్ద క్యూ లైన్లలో నిల్చున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. మండుతున్న ఎండలకు తోడు నీటి కొరతతో ప్రజలు అల్లాడుతుంటే ట్యాంకర్ మాఫియాతో సమస్య జటిలంగా మారుతోంది. ఢిల్లీ తాగునీటి అవసరాల్లో 90% యమునా నది మునాకు కాల్వ ద్వారా తీరుతోంది. మరికొంత ఉత్తరప్రదేశ్లోని ఎగువ గంగా కాల్వల ద్వారా వచ్చే నీటితో ఢిల్లీ నీటి కష్టాలు తీరుతున్నాయి. యమునా నదిపై ఉన్న చంద్రబాల్, వజీరాబాద్, ఓఖ్లా నీటి శుద్ధి కర్మాగారాలు సహా మరో 4 ప్లాంట్ల ద్వారా ఢిల్లీకి అవసరమైన నీటి సరఫరా జరుగుతుంది. ఢిల్లీకి ప్రతిరోజు 1,200 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం ఉండగా ఢిల్లీ జల్ బోర్డు 950 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తోంది. హర్యానా ప్రభుత్వం మునాక్ ఉప కాల్వల ద్వారా 683 క్యూసెక్లు, ఢిల్లీ చిన్న కాల్వల ద్వారా మరో 330 క్యూసెక్ల నీటిని వజీరాబాద్ నీటి శుద్ధి రిజర్వాయర్కు సరఫరా చేయాల్సి ఉంది. మొత్తంగా రోజుకు 1,013 క్యూసెక్ల నీటిని విడుదల చేయాల్సి ఉన్నా హర్యానా ప్రభుత్వం కేవలం 840 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తోందని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. హర్యానా నీటి సరఫరాను తగ్గించడంతో ఉత్తర, పశ్చిమ ఢిల్లీకి నీటిని సరఫరా చేసే వజీరాబాద్ రిజర్వాయర్లో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. రిజర్వాయర్లో సగటు నీటి మట్టం 674.5 అడుగులు కాగా ప్రస్తుతం 669 అడుగులకు పడిపోయింది. దీంతో రిజర్వాయర్ నుంచి రోజుకు 70 మిలియన్ గ్యాలన్ల నీరు మాత్రమే విడుదల అవుతోందని ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది. దీంతో చాలా ప్రాంతాల్లో నీటి సరఫరా తగ్గి ట్యాంకర్లపై జనం ఆధారపడుతున్నారు. ఇదే అదునుగా ట్యాంకర్ మాఫియా రెచ్చిపోయింది.